యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ లేఖనంలో చూసుకుంటే మనం ప్రార్థన ఎలా చేయాలి? ప్రభువా! నా ప్రార్థన త్రోవ పక్కన పడకుండా నాయన కాపాడు. నా ప్రార్థన ముళ్ళ పొదల్లో పడకుండా కాపాడు నాయన. నా ప్రార్థన రాతి నేలపై పడకుండా కాపాడు నాయన. నా ప్రార్థన మంచి నేలపై పడుండజేయి నాయన. నీ పాదాలకు స్తోత్రాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన అనిత్యం మనల్ని ఒక మాట అంటాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పేసి దావీదు కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనతో అంటున్నాడు. కాబట్టి మనం అనినిత్యం దేవుణ్ణి స్తుతించి దేవుని కొరకు ప్రార్థించాలి. ఆమేన్. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడును గాక. ఆమేన్.